ఇలా తెలంగాణ అసెంబ్లీలో తగ్గ పోరు నడిచింది లాంఛన. ఎప్పటికీ నిమ్మలంగా ఉండే చిన్న సీఎం బట్టి సార్ కూడా గట్టిగానే గరం అయిండు సభల. ఇక అటు కారు పార్టీ నుంచి కేటీఆర్ అన్న కూడా ఏ మాత్రం తగ్గకుండా గట్టిగానే సమాధానం ఇచ్చిండు అధికార పార్టీలకు. ఇక అటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద ఉప ఎలక్షన్లు వచ్చే ముచ్చట మీద కూడా సీఎం రేవంత్ సార్ కూడా మాట్లాడుకొచ్చిండు. ఇంతకు ఆ ముచ్చట్లు ఏమి నడిచినాయి, ఇవాళ అసెంబ్లీలో ముచ్చట్లు ఏంటి అనేది పురాగడుచుకొని వద్దాం పార్టీ. అధికారంలోకి వచ్చి 15 నెలలైనా కూడా ఇంకా కారు పార్టీ పాలన మీదనే మాట్లాడుతున్న చెయ్యి పార్టీ సర్కారుకు గిట్ల సురుకులు పెట్టిండు మాజీ మంత్రి తలసాని సీనన్న ప్రశాంత్ రెడ్డి అన్న. అసెంబ్లీ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు ఎవ్వరికి అవకాశం ఇచ్చినా గత ప్రభుత్వం 15 నెలలైంది సార్. నెహ్రూ కాలం నుంచి కూడా చెప్పారు సార్, రికార్డులు పరిశీలించాలి. నెహ్రూ, ఇందిరాగాంధీ గారు, ఈ బిహెచ్ఏలు ఎవరు కట్టిర్రు, ఐడిపిఎల్ ఎవరు కట్టిరు, ఇవన్నీ కూడా వాళ్ళు బట్టి గారు చెప్పారు. ఎక్కువగా బట్టి గారు, శ్రీధరరావు కూడా చెప్పారు సార్. కారు పార్టీ వాళ్ళు మాట్లాడుతుంటే నడిమిత తాపతాపకు చేయి పార్టీ వాళ్ళు లేస్తున్నారని గిట్ల మాట్లాడుకొచ్చిండు కేటీఆర్ అన్న. ఎన్నిసార్లు ఇంటరప్షన్లు అయినాయి, ఎన్నిసార్లు మంత్రులు అంత ఎక్సైట్ అయ్యి మాట్లాడితే ఎట్లా సార్? మంత్రులు సార్ ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ. దయచేసి కొత్త సభ్యులు కాంగ్రెస్ నుంచి 53 మంది ఉన్నారు. మంత్రులకి సంయమనం ఉండాలి, రిస్ట్రెయింట్ ఉండాల్సింది ట్రెజరీ బెంచెస్కి. అపోజిషన్ సహజంగానే మేము ప్రభుత్వం చేయని పనులు, ఇస్తానని చెప్పిన మాటలు, హామీలు మేము దయచేసి ప్రకాష్ రెడ్డి గారు, స్పీకర్ గారితో ఒకటే రిక్వెస్ట్, మంత్రులకి మీరు దయచేసి చెప్పండి. ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడచ్చు సార్. మేము కూడా చెప్పొచ్చు 30% కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు, 20% కమిషన్ అని సెక్రటేరియట్ లో ధర్నాలు అవుతున్నాయి. మంత్రులు సంయమనం తోటి ఉండాలి కానీ అంటే లేసులేంది, రెచ్చగొట్టాలని అనుకుంటే మేము కూడా రెచ్చగొట్టగలుగుతాం అని కేటీఆర్ అన్న పర్సంటేజ్ల ముచ్చట తీసే వరకు పెద్దగానే పంచాయతీ అయింది అసెంబ్లీలో. 30% తీసుకున్నారు, కమిషన్ తీసుకున్నారు అన్నమాట. ఎవరండి 40,000 కోట్ల రూపాయలు పనులు చేపించి బిల్లులు ఇవ్వకుండా రాష్ట్రం మీద 1,00,000 కోట్ల పైబడి అప్పులు చేసి మీరు పోతే వాళ్ళందరూ బిల్లులు రాక నానా బాధపడుతూ రాష్ట్రం కోసం అటు తిరిగి ఇటు తిరిగి సెకండరీ చుట్టూ తిరిగి నానా బాధపడుతున్నారు. ఇది మీరు ప్రూవ్ చేయకపోతే ఈ సభకి క్షమాపణ చెప్పాలి, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలి. ఒక స్టేట్మెంట్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడేది కరెక్టా కాదా, ఇది మనం ఏం చేస్తున్నాము నిబద్ధతతో మాట్లాడాలి. పర్సంటేజ్ల ముచ్చట నిజమని ప్రూవ్ చేయాలి అని అనుకుంటా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అని చిన్న సీఎం బట్టి సారు జరంత గరమయ్యే వరకు అట్నుంచి కారు పార్టీలు కూడా గట్టిగా లేచిర్రు. ఇప్పుడు ఆది శ్రీనివాస్ గారు లేచి ఎన్ని చదివినారు సార్? అట్లా చదవచ్చా సార్? ఇది పార్లమెంటరీ ప్రొసీజర్, ఇదన్నీ పార్లమెంటరీ మాటల. అధ్యక్ష, మరి నేను అనలేను అధ్యక్ష, ఓటుకు నోటు దొంగ ముఖ్యమంత్రి, 20% కమిషన్లు, 30% కమిషన్లు మీ ఎమ్మెల్యేలు అంటున్నారు. నేను అనలేను అధ్యక్ష ఈ మాటలు? నేను అంటలేను అధ్యక్ష, నేను అంటలేను. నేను అనొచ్చు కానీ నేను అంటలేను అధ్యక్ష. ఇంకొక మాట చెప్తున్నా అధ్యక్ష, దయచేసి మీరు మా రెస్క్యూకి రావాలి. నేను ఏం అనలేదు అధ్యక్ష, నేను వారిని ఏం అనలేదు అధ్యక్ష. నేనేమన్నాను అధ్యక్ష, జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ధ్ రెడ్డి గారు 30% కమిషన్ అని మాట్లాడినారు, దాని మీద చర్య తీసుకోమని రెవెన్యూ మినిస్టర్ గారిని అడిగాను. 20% కమిషన్ అని కాంట్రాక్టర్లు ధర్నా చేస్తున్నారు సెక్రటేరియట్లో, చర్య తీసుకోమని అడిగినాను. మరి నేను అనొచ్చు కదా అధ్యక్ష, పిసిసి అధ్యక్ష పదవిని 50 కోట్లకు కొనుక్కున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనొచ్చు కదా అధ్యక్ష. ఇక మరి ఏమనుకున్నాడో ఏందో కారు పార్టీలను అసెంబ్లీలోనే బెదిరించిండు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాలన్న. మా గౌరవ ముఖ్యమంత్రి మంచిది కాబట్టి మీరు 15 నెలల నుంచి ప్రశాంతంగా పండుకుంటారు. లేకపోతే నిన్నటిదాకా ఒక లెక్క, రేపటి నుంచి ఇంకో లెక్క ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోండి. నిన్నటిదాకా ఒక లెక్కనట, రేపటి నుంచి ఇంకో లెక్కనట. మరి ఏం చేస్తాడో? హోంమంత్రి పదవి రాకమునిపే గిట్ల వార్నింగ్లు ఇస్తున్నాడంటే ఇంకా వచ్చినాక అక్రమ కేసులు పెట్టించి ఆగం చేసి ఎన్కౌంటర్లు చేపిస్తాడు కావచ్చు అని అనవచ్చారు రాజగోపాల్ రెడ్డి మాటలు విన్న పబ్లిక్. ఇక బెట్టింగ్ యాప్ల ముచ్చడం మీద కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పిండు సీఎం రేవంత్ అన్న. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా బెట్టింగ్ యాప్లు కానీ, ఆన్లైన్ బెట్టింగ్ కానీ, ఆన్లైన్ రమ్మీ గేమ్ల పట్ల అప్రమత్తంగా ఉండడమే కాదు కఠినంగా వ్యవహరించాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేస్తున్నాము. తద్వారా అందరినీ కఠినంగా అణచివేయడమే కాకుండా చర్యలు తీసుకుంటామని తమ ద్వారా తెలియదలుచుకున్న అధ్యక్ష. పార్టీ ఫిరాయింపుల ముచ్చట మీద కూడా గిట్ల మాట్లాడుకొచ్చిండు సీఎం రేవంత్ అన్న. సభ్యులు ఎవ్వరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఏ ఉప ఎన్నికలు రావు. వారి ఉప ఎన్నికలు వారు కోరుకున్నా రావు. ఎందుకంటే ఒకవేళ వారు ఎటొచ్చినా ఏ ఉప ఎన్నికలు రావు. ఇదంతా ఉత్తదే అధ్యక్ష, అదేంది జరిగేది లేదు, పోయేది లేదు, ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు.
ఎందుకంటే ఉప ఎన్నికల మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. ఉప ఎలక్షన్లు రావు ఏం రావు గదంతా ఉచ్చిముచ్చిటే అని సీఎం రేవంత్ అన్న మాట్లాడిన మాటల మీద గిట్లా కౌంటర్ ఇచ్చిండు హరీష్ రావు సారు. ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే మేము ఈ 10 మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై కారు, అది గతంలో కాలేదు, ఇప్పుడు కూడా కారు అంటే నేను వెంటనే ఇక్కడ నుంచి సుప్రీంకోర్టులో ఉన్న మ్యాటర్ని మీరు ఎట్లా మాట్లాడతారంటే మాకు ఇమ్యూనిటీ ఉంది, మేము ఏదైనా మాట్లాడవచ్చు ఈ సభలో లోపల మాట్లాడతామన్నారు. జడ్జి గారి రిమూవల్ గురించి తప్ప సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో పెండింగ్ ఉన్నటువంటి విషయాన్ని సభలో మాట్లాడకూడదు అని కౌల్ అండ్ షెక్దర్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను అందువల్ల మీతో కోరుతున్నా, ముఖ్యమంత్రి గారు ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు యొక్క కోర్టులున్న ముచ్చట మీద మాట్లాడద్దని ఉన్నా కూడా మాట్లాడిండు అంటే ఇది కోర్టుకు ఇలివియనట్టే అని గరమైండు హరీష్ రావు సారు. ఇక గిసంటి లొల్లులు పంచాదులే కాకుండా కొన్ని చిత్రాలు కూడా అయినాయి అసెంబ్లీలో. చిన్న సీఎం బట్టి సారు సీటు కాడికి పోయి జరంతసేపు ముచ్చట పెట్టిండు ప్రశాంత్ రెడ్డి అన్న. మరి ఏ లెక్కల మీద మాట్లాడుకున్నారో తెలియదు కానీ ఇక వీళ్ళే అనుకుంటే ఇంకో దిక్కు మాజీ మంత్రి కేటీఆర్ అన్న మంత్రి పొంగిలేటి సీనన్న ఒక కాడ కూర్చుండి నిమ్మలంగా మాట్లాడుకున్నారు నవ్వుకుంటా. ఏదేమైనా పథకాల మీద పాలసీల మీద మాట్లాడుకునేటప్పుడు రాజకీయ లీడర్లు, కానీ అటెన్కల వాళ్ళు దోస్తులు చుట్టాలే అని జనాలు కార్యకర్తలు ఇప్పటికన్నా తెలుసుకుంటారు కావచ్చు, చూడాలి మరి. సీటు త్యాగం చేస్తే ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి అధికారం వచ్చినాక అస్సలకే పట్టించుకుంటలేరు అని పిఠాపురంలో వర్మ సార్ ఫ్యాన్స్ మస్తుగా గరం మీద ఉన్నారన్న ముచ్చట అందరికి ఎరుకునేదే కదా. ఇక పవనాల్ సారు ఎవ్వల పుణ్యాన గెలవలేదు, జనాలు ఓట్లెత్తనే గెలిచిండు అని చెప్పి మొన్నటికి మొన్న నాగబాబు సార్ మాట్లాడిన మాటలతో కూడా బగ్గనే రచ్చయింది. వర్మ సారు పచార ఇట్లా తగ్గించటానికే ఈ తీరుగా మాట్లాడుతాను, ఇటువంటి ముచ్చట్లు వస్తానే అని తెలిసేటాలకు వర్మ సారు పిఠాపురంలో ఒక కొత్త పిలాన్ వేసిండట. మరి ఆ పిలాన్ ఏంటిది ఏం కథ అనేది ఆ ముచ్చట ఏందో పురా గడుచుకొని వద్దాం పారి. ఎమ్మెల్సీ పదవి ఇగత్తది అగత్తదని కండ్లల్లో వత్తులేసుకొని మరీ ఎదురు చూసిన పిఠాపురం వర్మ సారుకు గిప్పటిదాకా చాలా షాకులే దాకినాయి. గిప్పటిదాకా షాకులు మీరు నాకు ఇచ్చిండ్రు, గిప్పటికెంచి నేను షాకులు ఇస్తే ఎట్లుంటుందో చూద్దురు అన్నట్టుగా కొత్త ప్లానింగ్లు ఎత్తున్నాడట వర్మ సారు. ఎమ్మెల్సీ పదవి ఇత్తనని బాబు సారు ఇయ్యలే. పొత్తు ధర్మంలో వర్మ గారికి ఇబ్బంది ఉంటుంది, కార్యకర్తలకు ఇబ్బంది ఉంటుంది, కానీ ఆ పొత్తును మనం నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఉంటుంది. నేను అందుకే వారికి ఒక మాట చెప్పాను, మీరు ఎమ్మెల్యేగా రాలేరు గాని ఆ నియోజకవర్గం తరపున మొదటి విడత లిస్ట్ లో ఎమ్మెల్సీగా వారే ఉంటారు. నా గెలుపును వర్మ చేతిలో పెడుతున్నా అని పవన్ సార్ చెప్తే పవన్ గెలుపుకు కారణం పిఠాపురం జనాలు జన సైనికులే తప్పితే ఇంకొకరు కాదు, మా వల్లనే గెలిచిండు అని ఎవరన్నా అనుకుంటే ఇక అల్ల కర్మ అని నాగబాబు సారు మాట్లాడిండు. ముఖ్యంగా వర్మ గారికి నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్ వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఎంత ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ. గిట్లా ఎన్ని అవుతున్నా కూడా గిన్నొద్దులు సప్పుడేకున్న వర్మ సారు ఇప్పుడు కొత్త కార్యాలు ముంగటేసుకుంటున్నాడట. ఎవ్వలెంత దూరం పెట్టినా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా నాకుండే బలం నాకుంటుంది అన్నట్టుగా ప్రజలే నా బలం అని పోస్టు పెట్టిండు. ఇక బాబు సారే మన అధినేత, ఆయన చెప్పినట్టు తినాల్సిందే అని ఇన్నొద్దులు మాట్లాడిన వర్మ సారు కార్యకర్తే అధినేత అని సోషల్ మీడియాలో పోస్టు పెట్టిండు. అట్లనే ప్రతి బుధవారం నాడు నియోజకవర్గంలో జనాల సమస్యల పరిష్కారాల కోసం మీటింగులు పెట్టే ఆలోచనలు కూడా ఎత్తున్నాడట వర్మ సారు. జనాల సమస్యల మీద పవన్ కళ్యాణ్ సారు ఇప్పటికే గిసొంటి కార్యం చేస్తున్నాడు. ఎమ్మెల్యేగా పవన్ సారు చేస్తున్నట్టే వర్మ సారు కూడా సేమ్ కార్యం ముంగటేసుకుంటున్నాడు. అంటే పవన్ సారుకు పోటీగా వర్మ సారు నియోజకవర్గంలో పనులు మొదలు పెడుతున్నాడు అన్నట్టు. ఏ పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా జనాలుంటే అచ్చే తాపకన్నా ఏదోటి వేయచ్చు అని ఇట్లా ప్లానింగ్లు ఎత్తున్నాడు కావచ్చు వర్మ సారు. ఇక చూడాలి మరి ముంగట ఇంకెట్లుంటుందో వర్మ సారు కథ. ఢిల్లీ రోడ్ల మీద ట్రాఫిక్ ఎట్లుంటుందో అందరికీ ఎరికైన ముచ్చట్నే. ఇక ట్రాఫిక్ జాలదన్నట్టు ఇగో రోడ్ల మీద గిట్లా ఆవులు బగ్గనే తిరుగుతున్నాయట. ఇగో చూసిండ్రు కదా ఫ్లైఓవర్ మీద ఎట్లా లైన్గా నిల్చున్నాయో ఆవులన్నీ. ఇక అప్పుడే గిదే రోడ్ల మీద పోతున్న సీఎం రేఖా గుప్తా మేడము ఆవుల్ని చూసి కాన్వాయ్ కూడా ఆపింది.
కారు దిగిన సీఎం మేడంని చూసి ఆడున్న వాళ్ళందరూ మస్తు పరిశాన్ అయినరు. ఈ ఎంబటే ఆడున్న ట్రాఫిక్ వాళ్ళను పిలిచి గిదేందయ్యా గిది, రోడ్ల మీద గిట్ల పశువులు తిరుగుతుంటే మీరేం చేస్తున్నట్టు, రోడ్ల మీద చచ్చిపోయేటోళ్ళకు అడ్డం వచ్చినాయి అంటే పెద్ద ప్రమాదాలు జరుగుతాయి కదా, ఎంబటే వీటిని ఇడికించి పంపియాలని ఆర్డర్ వేసిందట. పట్నం రోడ్ల మీద పశువులు ఎక్కువ తిరుగుతున్నాయని గీనడమనే బడ్జెట్లో గోశాలల కోసం నిధులు కూడా పెట్టినాం కదా, జనాలకు ఇబ్బందులు కాకుండా ఉండాలని వాటిని రోడ్ల మీద తిరగకుండా చేయాలని ఆఫీసర్లకు ఆర్డర్ వేసినాం కదా, అయినా మళ్ళీ గదే రిపీట్ అవుతున్నది. ఇంకో మళ్ళీ గిట్ల పశువులు రోడ్ల మీద కానొచ్చినాయి అంటే మంచిగా ఉండదని ఆడున్న ఆఫీసర్లకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చిందట సీఎం మేడము. చూడాలే మరి, సీఎం కాన్వై పోతున్న రోడ్ల మీదనే పరిస్థితి గిట్లుంటే కడమ జాగల్లో జనాలు ఎంత తిప్పలు పడుతున్నారో ఏమో పోన్రిగి జీవాలతోని. బాలీవుడ్ సినిమా చావా దేశం మొత్తం ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ ఎరకైందే. ఛత్రపతి శివాజీ మహారాజు కొడుకు శంభాజీ మహారాజు జీవిత చరిత్ర గురించి తీసిన గీ సినిమాకు ఇప్పటికే 700 కోట్లకు మీదనే కలెక్షన్లు వచ్చినాయట. హిందీ భాషలనే కాకుండా చాలా భాషల్లో కూడా రిలీజ్ చేసిండ్రు గీ సినిమాను. అయితే పార్లమెంట్లో కూడా గీ సినిమాను నడిపియాలని ఆలోచన చేస్తున్నారట సర్కారోళ్ళు. గురువారం పార్లమెంట్లో చావా సినిమా షో ఉంటుంది. ఎంపీలందరూ వచ్చి సినిమా చూడాలని ఆర్డర్ వేసిండ్రట సెంటర్ సర్కారోళ్ళు. అయితే ఈ సినిమా చేయబట్టి ఇప్పటికే మహారాష్ట్రలో లొల్లులు జరుగుతున్నాయి. ఔరంగజేబ్ సమాధిని కూలగొట్టాలని ఆందోళనలు ధర్నాలు కూడా ఎత్తున్నారు కొందరు పబ్లిక్. గసొంటి లొల్లులకు కారణమైన సినిమాను ఇప్పుడు పార్లమెంట్లో ఏసుడైంది అని ప్రతిపక్ష పొల్లు గరమైతుండ్రు. ఇప్పటికే ఈ సినిమాను బాయికాటి ఎత్తున్నామని కూడా చెప్పుకొచ్చిండ్రు ప్రతిపక్ష పొల్లు. చూడాలే మరి ఈ ముచ్చట మీద ఇంకెంత రచ్చ అవుతుందో. సోషల్ మీడియాలో ఫేమస్ గానికి చిత్రకథలు పడ్డోళ్ళను చాలా మందినే చూసినాం కానీ గీమైతే ఏకంగా గంజాయి దంద వేయనీకి సోషల్ మీడియాను వాడుకున్నదట. ఒడిశాలున్న సంగీత సాహు అనే గీమే ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ ఓపెన్ చేసి మంచిగా ముఖానికి మేకప్ వేసి తీరు వీడియోలు పెట్టేదట. ఈమె పెట్టిన వీడియోలకు ఫాలోవర్స్ కూడా బగ్గనే అయినరట. ఇంకేందిగా గా ఫాలోవర్స్ను మెల్లగా గంజాయి ఊబిలకు దించి ఆళ్లతోని దందా నడిపించిందట. ఈ ముచ్చట మీద ఇప్పటికే సికింద్రాబాద్ ధూల్పేటల గీమె మీద 5-6 కేసులు కూడా బుక్ అయినాయట. అయినా కూడా గంజాయి దందనైతే ఆపలేదట. ఈమె వేసిన పనికి చాలా మంది గంజాయికి బానిసలైనరట. ఇట్లనే కస్టమర్లను ఇన్స్టాగ్రామ్లో అట్రాక్ట్ చేసి బగ్గనే గంజాయి దంద నడిపిస్తున్నదని తెలుసుకొని ఒడిశాకు పోయి గీమెను అరెస్ట్ చేసిండ్రు తెలంగాణ పోలీసోళ్ళు. చూసిండ్రు కదా పబ్లిక్, సోషల్ మీడియాలో అకౌంట్లను కొందరు ఏ తీరుగా వాడుతున్నారో. కొందరు ప్రేమ పేరుతోని మోసం చేస్తుంటే ఇంకొందరు గిట్ల గంజాయి దందలి ఎత్తున్నారు. మరి సోషల్ మీడియాతోని జర పైలం ఏమంటున్నాం పబ్లిక్. ఇక ఇవాళ నేను తీసుకొచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఎట్లున్నాయి ఇలా తాజా పంట సమర్పించి మన జోర్దార్ వార్తలు. సరే మరి మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తలు మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూసుకుంటూనే ఉంటుంది మన HM TV.